మన భాష సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఈ మధ్య కట్టుబొట్టు బాగుండాలని అంటే వివాదం చేస్తున్నారని, అది మంచిది కాదన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన వేటూరి సుందరరామూర్తి 90వ జయంతి వేడుకల్లో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహోన్నత సాహిత్యాన్ని సంగీత ప్రపంచానికి అందించిన పాటల తోటమాలి వేటూరి అని కొనియాడారు. ఆయన రచనలను 6 సంపుటాలుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. కవి కులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం పేరిట జరిగిన వేటూరి జయంతి వేడుకలను సినీ గేయ రచయిత చంద్రబోస్, సంగీత దర్శకుడు రామజోగయ్య శాస్త్రి, నటులు తనికెళ్ల భరణి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సహా సినీ సాహితీ ప్రియులు హాజరయ్యారు. వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం అభినందన తెలియజేస్తాము. ఈ సభని కొనసాగించడానికి అలాగే ఈ మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగడు మరో బ్రహ్మ. 2 ముక్కల్లో పురాణ ఉపనిషత్తుల సారాంశాన్ని, వ్యక్తిత్వ వికాస మంత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ విషయంలో వేటూరి వారి కళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి బట్టలు కట్టుకోబట్టి అది కూడా పెద్ద వివాదమైనట్టుగా చర్చ జరిగింది. తప్పేందో నాకు అర్థం కాదు. బట్టలు కట్టుకోవద్దంటే తప్పు, కానీ బట్టలు మంచి బట్టలు కట్టుకోవడం తప్పేది. దాని మీద పెద్ద చర్చ లేదు, దాని మీద హోదా ప్రతిహోదా లేదు. మనిషి అన్నవాడు మంచి బట్టలు కట్టుకోవాలి. సహజంగా మనిషికి, పశువుకి, చెట్టుకి తేడా చూస్తున్నాం కదా మనం. కాబట్టి దయచేసి అందరూ కూడా మన భాషను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన పాటలను, మన ఆటలను, మన మాటలను గౌరవించండి.